ప్రేమించి పెళ్లి చేసుకున్న నన్ను మోసం చేసి మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడు అని అంటోంది ఫాతిమా. అసలు ఫాతిమాకు వచ్చినటువంటి సమస్య ఏంటి? తను ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. ఇతను శ్రీను మా ఇంటి దగ్గర పని చేయడానికి వచ్చేవాడు, మేస్త్రి పని చేయడానికి. తను చూడడము, మాట్లాడడము, నాతోటి హెరాస్ చేయడము. ఒకసారి భయపెట్టాడు, నేను చచ్చిపోతాను, నువ్వు మాట్లాడకపోతే నేను చచ్చిపోతా అని. సరేలే, ఒక మనిషి చచ్చిపోవడం ఎందుకు, మనం ఎందుకు రీజన్ అవ్వాలి దానికి అనేసి ఓకే చెప్పేసి మనం సైలెంట్గా ఉంటే సరిపోతుంది కదా అనేసి ఓకే చెప్పేశాను. మ్యారేజ్ చేసుకుందామని అన్నాడు. అంటే మా ఇంట్లో ఇంటర్ క్యాస్ట్ ఒప్పుకోరు, నాకు ఇష్టం లేదు అని చెప్పాను. అయితే ఓకే చెప్పాను. ఒకరోజు ఇలాగే మా అమ్మ వాళ్ళని మోసం చేసేసి ఇంకా తను వెళ్ళిపోదాం అనేసరికి వెళ్ళిపోయి గుడిలో పెళ్లి చేసుకున్నాము. దాని తర్వాత మళ్ళీ అది కంటిన్యూగా రావట్లే. ఇంకా ఇంటికి పని మీద ఇలాగే వెళ్ళిపోతున్నాడు ఏంటి అని చెప్తే అదే ఊర్లో వాళ్ళు తనకి ఏదో డౌట్ ఉంది, మీ ఇంకొకటి ఏదో ఉన్నట్టుంది అని చెప్తున్నారు. అంటే ఇంకోటి ఉందంటే ఏంటమ్మా? ఇంకో సంబంధం ఉంది, వేరే చాటుకు పోతున్నాడు కాబట్టి రాలేదు మీ భర్త అని చెప్పారు. నువ్వు ఫోన్ చేయటం ఇవేమి ట్రై చేయలేదా మీరు? చేశాను, చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. 6 months నుంచి లిఫ్ట్ చేయట్లేదు. అసలు ఇంటికి రావడమే మానేశాడు. నాకు అర్థం కాలేదమ్మా. నీకు ఒక పాప పుట్టిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ టైంలో ఆల్రెడీ ఒక పాప 6 months నుంచి అబ్బాయి సరిగ్గా పట్టించుకోవట్లా. అప్పటికే అమ్మాయి ప్రెగ్నెంట్ అయినా కూడా అంటే పెళ్లి కంటే ముందే ప్రెగ్నెంట్ అమ్మా. అవునండి. ఏంటమ్మా ఇప్పుడు ఈ 3 years పరిస్థితి ఏంటి? అతను అసలు వస్తున్నాడా, మధ్యలో వచ్చి వెళ్తున్నాడా, ఎట్లా? ఇంటి ఖర్చులన్నీ నువ్వే చూసుకుంటున్నావా? అంటే నాకు జాబ్ ఉంది కదండి, ఇంకా దాని పరంగా వచ్చే పేమెంట్ని చూసుకొని అలా చూసుకుంటున్నా పాపను. ఒకవేళ అది లేకపోయి ఉంటే నా పరిస్థితి కూడా ఇవ్వాలి కదా పాపకి, నీకు ఇంటికి ఏదైనా ఇవ్వాలి కదా. లేదు, అక్కడక్కడ సరిపోతుంది, దానికి పెట్టుబడి పెట్టాను, దీనికి పెట్టుబడి పెట్టానని చెప్తున్నాడు. సో వస్తున్నాడు, మంత్లో 4-5 సార్లు వస్తున్నాడు, ఏదో స్టోరీ చెప్తున్నాడు. 6 నెలల నుంచి మాత్రం అసలు రావట్లేదు అంతే. నేను నా డౌట్ ఏంటంటే ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ తను నాకు తెలియకుండా మా సిస్టర్ని కూడా మ్యారేజ్ చేసుకున్నాడు. కాలేజ్ వెళ్తున్నా, తిను మా ఇంటి పక్కన మా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది, మేమిద్దరం కాలేజ్కి వెళ్తాం, వాళ్ళు ఇల్లు కట్టడానికి తను వచ్చినాడు. ఇతను కూడా అక్కడ వర్క్ చేసేవాడు. అది ఏ ఇల్లు కడతాడని బాగానే సెలెక్ట్ చేసుకుంటాడు కదా ఇతను. అదే అంత క్లారిటీ ఉంది ఆయన లైఫ్ మీద, ఆయనకి ఎంతమందిని ఎట్లా మెయింటైన్ చేయాలని చెప్పి. 2 months రిజెక్ట్ చేసిన తర్వాత అదే ట్రాక్లో తీసుకెళ్లరు. అరే ఇంత ప్రేమ చూపిస్తున్నారు కదా, నాకు ఎక్కడనో అనిపించింది. ఇది సరేలే అని చెప్పి, ఎట్లా నువ్వు ఇంట్లో ఒప్పియో, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ మా అక్క ఆల్రెడీ ఇట్లా చేసింది, ఒప్పుకోరు, ఇంట్లో ఒప్పియో అని చెప్పిన. మనం ఫస్ట్ మ్యారేజ్ చేసుకుందాము, అప్పుడు ఏం చేస్తారు అంటే, లేదు నేను ఇలా రానంటే నేను చనిపోతా, నేను నాతో మాట్లాడిన కాల్ రికార్డ్స్ ఉన్నాయి, మెసేజెస్ ఉన్నాయి, ఇవన్నీ చూపిస్తా, నేను బ్లేమ్ చేస్తా ఊర్లో. బ్లాక్మెయిల్ కూడానా? ఇలా చేయడం, అది చనిపోతా, నీ పేరు రాసి లెటర్ రాసి చనిపోతా, అంతా నాకు అది చేసేసిండు. భయం వేసింది, ఇంకా అందులో వెళ్ళిపోయినా నేను. యాక్చువల్గా మేమిద్దరం వేరే రూమ్లో ఉన్నాము, మామితో హాస్టల్లో ఉన్నాను అని చెప్పి. అదే, మీరిద్దరు ప్రైవేట్ రూమ్లో ఉన్నారు, అది పీజీ హాస్టల్లో ఉన్నట్టుగా మీ ఇంట్లో వాళ్ళు అనుకుంటారు. ఆ టైంలో నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎన్నో మంత్? 4th month. ఈ ఫాతిమాని చూడగానే లవ్ చేశాను, ఎలానో కన్విన్స్ చేసి వాళ్ళ అమ్మని ఒప్పిస్తామంటే వాళ్ళు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కాబట్టి ఒప్పుకోరు. సో నా ట్రాప్లో తెచ్చుకోవాలని చాలా ట్రై చేస్తాను, లాస్ట్కి వర్కౌట్ అయింది మేడం. ఆ పదం ఏంటి అసహ్యంగా? ట్రాప్ వర్కౌట్. ట్రాపా వాడతారా? ప్రేమ కాదు అది, ట్రాపేనా? వాళ్ళ అక్కని లవ్ చేయగానే వాళ్ళ చెల్లిని చూశాను. అదే ఈ అమ్మాయిని లవ్ చేస్తే ఆ పిల్లని చూసావా? ఒక్కరిని అటు వేసినట్టున్నాడు. ఇద్దరు నచ్చారు. సో అప్పుడు ఆ పాప మరి చిన్నపిల్ల కదా, పసిపిల్ల, ఆ పిల్ల స్కూల్కి వెళ్తుంది, స్టాండర్డ్ చేస్తుంది. అందులో వాటర్ గట్రా అడిగేటప్పుడు కొద్దిగా ఇస్తుంది, ఫుడ్ గట్రా ఇచ్చినప్పుడు కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టాను ఆ పాప మీద కూడా. చివరికి లాస్ట్కి ఎలాగైనా తిరగాల్సిందే కదా. అప్పటికి ఆ పాప కొద్దిగా పెద్ద పాప అయింది కదా, అంటే 19 years 20 years అయింది. పాప పెద్దదయ్యేంత వరకు వెయిట్ చేశావు. యూజ్ చేసే పదాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే, ట్రాప్. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా అయింది మేడం. నువ్వు ప్రపంచంలో ఏ పదం అన్నా వాడు, అన్ఎక్స్పెక్టెడ్ అని పదం మాత్రం వాడుకు, ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోతావు. మా అమ్మో, నీలాంటి వాడు మాట్లాడుతుంటే భయం వేస్తుంది అయ్యా. అంటే స్కూల్ టైంలో పిల్లని ఇష్టపడి పెద్దగా ఇంతవరకు వెయిట్ చేసి వెళ్ళి ట్రాప్ చేసి వాళ్ళని టార్చర్ పెట్టి ఈవిడ్ని చేసి ఇంకేదో మెడల్ సాధించినట్టుగా మాట్లాడుతున్నావేంటి? చిన్నప్పుడు చూశాను, ఇష్టపడ్డాను, పెద్దగా అయింది కదా అని మళ్ళీ ట్రాప్ చేయడానికి వెళ్ళానని చెప్పేసి మాట్లాడుతున్నా. ఏం చేద్దాం అనుకుంటున్నావు వీళ్ళిద్దరు? నువ్వు ఇక్కడ మమ్మల్ని నమ్ముకొని వచ్చింది మీ ఆవిడేమంటదో మాట్లాడుతూ ఉండు. ఇప్పుడు ఈ పిల్లని ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ పిల్ల నాకు పుట్టిందని గ్యారెంటీ ఏంటి మేడం? ఓర్ని
మేడం మీరే న్యాయం చేయాలి, పాపను ఏం చేస్తారో తెలియదు. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సో ఫాతిమా గారు ఒక సమస్యతో ఇక్కడి వరకు వచ్చారు. తనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి ఫాతిమా గారు. నమస్తే మేడం. చెప్పండి. ఇతను శ్రీను. ఓకే, ఆయన ఎవరు, ఏమవుతారు మీకు? మా ఇంటి దగ్గర పని చేయడానికి వచ్చేవాడు, ఓకే. మేస్త్రి పని చేయడానికి. ఆ. అయితే అప్పుడు మాకు అంత తెలీదు. అంటే మా మమ్మీ మాకు బాగా పెంచి చదివించి అన్ని రకాలుగా మాకు సపోర్ట్ చేసి మంచిగా చేస్తే మాకు కొంచెం అప్పుడు ఏం తెలియలేదన్నమాట. ఏజ్లో టీనేజ్లో కొంచెం మైండ్ అనేది చిన్నగా వర్క్ చేస్తుంది కదా, చిన్నపిల్లలది. అప్పుడు మేము ఏం చేసామంటే తను చూడడము, మాట్లాడడము నాతోటి, సరే ఒకసారి మాట్లాడతావా లేదా అని హెరాస్ చేయడము. ఒకసారి భయపెట్టాడు, నేను చచ్చిపోతాను, నువ్వు మాట్లాడకపోతే నేను చచ్చిపోతా అని. చేస్తే చచ్చిపో అని చెప్పాను. మళ్ళీ నెక్స్ట్ కూడా మళ్ళీ అలాగే టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. సరేలే, ఒక మనిషి చచ్చిపోవడం ఎందుకు, మనం ఎందుకు రీజన్ అవ్వాలి దానికి అనేసి ఓకే చెప్పేసి మనం సైలెంట్గా ఉంటే సరిపోతుంది కదా అనేసి ఓకే చెప్పేశాను. ఓకే చెప్పిన తర్వాత మళ్ళీ ఓకే చెప్పి నువ్వు మళ్ళీ సరిగా మాట్లాడట్లేదు, మళ్ళీ టార్చర్. దేనికి ఓకే చెప్పావు? తను లవ్ చేస్తున్నాను తన ప్రపోజల్కి ఓకే చేశాను అన్నమాట. మ్యారేజ్కి కాదు. అయితే ఓకే చెప్పేశాను. చెప్పేసిన తర్వాత మరి ఓకే చెప్పేసాం, మరి మనం మ్యారేజ్ చేసుకుందాము, ఇంకా ఎన్ని రోజులు ఇలాగే లవ్ కంటిన్యూ చేస్తాం, మనము మ్యారేజ్ చేసుకుందామని అన్నాడు. అంటే మా ఇంట్లో ఇంటర్ క్యాస్ట్ ఒప్పుకోరు, నాకు ఇష్టం లేదు అని చెప్పాను. ఇదేంటి, లవ్ కావాలి కానీ పెళ్ళొద్దా? అంటే ఇప్పుడు ఆయన టార్చర్ పెట్టాడు కాబట్టి నేను ఓకే చెప్పాను. అతని ప్రేమ వాల్యూ తెలిసి నువ్వు హడావుడిగా టార్చర్ ని యాక్సెప్ట్ చేసేసాను. టార్చర్ ని యాక్సెప్ట్ చేసేసాను. దాకా వచ్చేసరికి నీకు అతను రిలీజియన్ గుర్తొచ్చింది. మా అమ్మ వాళ్ళకు అన్యాయం చేయొద్దు అనేసి నేను ఓకే చెప్పలేదు మ్యారేజ్కి. అయినా సరే నా వెంట అలాగే పడుతున్నాడు. సరే ఇంకా నాకు కూడా మంచి మనిషే కదా అనేసి ఓకే చెప్పేశాను. ఏం చేసేవాడమ్మా అప్పటికి అతను? మేస్త్రి పని చేసేది. అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. అయితే ఓకే చెప్పాను. ఒకరోజు ఇలాగే మా అమ్మ వాళ్ళని మోసం చేసేసి ఇంకా మాట దాటేసి వెళ్ళిపోయాను. ఎంతకాలం అమ్మా ప్రేమాయణం ఎంతకాలం కొనసాగింది? దాటేయటం ఎంతకాలం? ప్రేమ ఒక 6 months. 6 months. నువ్వు రీప్రపోజ్ చేసి ఐ లవ్ యూ అని చెప్పుకున్న దానికి పెళ్లికి 6 months. 6 months తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాను. ఇంకా 6 months తర్వాత తను వెళ్ళిపోదాం అనేసరికి వెళ్ళిపోయి గుడిలో పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరెవరు ఉన్నారమ్మా గుడిలో మ్యారేజ్ చేసుకునేటప్పుడు? వీళ్ళ రిలేటివ్స్, వీళ్ళ పెద్దమ్మ వాళ్ళు. వాళ్ళ అమ్మ నాన్న లేరా? వీళ్ళ పెద్దమ్మ వాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేశారన్నమాట. అంటే నాకు నవోదయ స్కూల్లో జాబ్ ఉంది వేరే విలేజ్లో. నాకు 30,000-40,000 వస్తుంది. అప్పటికే 18-19 yearsకే? 18-19 yearsకి. అంటే నేను ప్రైవేట్గా చేస్తున్నాను. అయితే జాబ్ వచ్చింది, అది చూసి తను నన్ను తీసుకెళ్ళాడు. ఎన్ని ఇయర్స్ బ్యాక్ స్టోరీ చెప్తున్నావమ్మా నువ్వు? 5 years 3 years? 3 years బ్యాక్. 3 years బ్యాక్. అయితే అప్పటి నుంచి ప్రైవేట్గా చేశాను. తర్వాత అది కంటిన్యూగా నవోదయ స్కూల్లో చెప్తున్నాను. అక్కడే వేరే విలేజ్లో చెప్తున్నా. ఆ విలేజ్లోనే నన్ను పెట్టి నన్ను అక్కడ నేను ప్రెగ్నెన్సీ. తరపున ఎవరు వెళ్ళారు? నా తరపున ఎవరు రాలేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళాను. నీ ఫ్రెండ్స్ గానీ ఎవరు లేరు. మా వాళ్ళు నన్ను సపోర్ట్ చేయరు, మా ఫ్రెండ్స్ కూడా నన్ను సపోర్ట్ చేయలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ సపోర్ట్ చేశారు? వాళ్ళందరూ, ఎందుకంటే నాకు జాబ్ ఉంది కదా, అది చూసి సపోర్ట్ చేశారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 8985189851.